పెట్టుకొని డాక్టర్ ఉంటాడు మన దగ్గర. మన పేషెంట్లు కూడా ఉండాలి వచ్చే రేటుకి. ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు పులికి మందులకి వీళ్ళకి ఈ కాళ్ళ నొప్పులకి నీకేం నొప్పి ఉంది? మా కాళ్ళ నొప్పులు ఇప్పుడు సీను చూస్తున్నాడు నీకేమన్నా ఫరక్ పడతారా? ఏం మందులు ఇస్తాడు ఆయన? మా కాళ్ళ నొప్పులు మందులు ఇస్తున్నాడా? ఏమైనా ఇంజక్షన్ చేస్తున్నాడా? నీకు ఎలాగ బాగా కనపడుతుందా తమ్ముడు? బాగున్నావునా? సీని మీరు ఎట్లా సేవ చేస్తారు? మీరు మంత్రులకు సేవ చేస్తారు కదా, మీరు ఫీజు ఏం తీసుకుంటారు ఇక్కడ? ఫీజు 100 రూపాయలు ఇస్తారు. ఇంజెక్షన్ చేస్తాం, మాత్రలు ఇస్తాము. గ్రామంలో ప్రజలకి మెరుగైన సేవలు అందించడం మా బాధ్యత. ముసలి వాళ్ళకి, మెత్తగైన వాళ్ళకి ఇంటికాటికే పోయి మెరుగైన వైద్యం అందిస్తాం. గర్భిణీ స్త్రీలు ఇక్కడ మన ఆలేరు గ్రామంలోనే ఇప్పుడు పిహెచ్ సెంటర్ ఉంది. ప్రతి గర్భిణీ స్త్రీని అక్కడికే పంపిస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ పిహెచ్ సెంటర్ ఉండాలి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కమ్సే అంటే 70 పల్లెలు ఉండదు. ప్రతి ఒక్కదానికి కర్నూలుకే పోవాలయ్యా. ఎమ్నూరులో ఎందుకు లేదు? ఎమ్మిగనూరులో కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎమ్నూరులో ఇప్పుడు ఈసీజీ చేసుకోవాలంటే ఏమన్నా ప్రతి ఒక్కటి పెద్ద గుండె గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఇది కర్నూలు కావాల. కర్నూలుకి 70 కిలోమీటర్లు పోయేసాకల మంచి అవుట్ అవుతాడు. దానికి నేనేం సమాధానం చెప్తాను? ప్రతి ఒక్కరు ఎమ్మిగనూరులో లేని ఫెసిలిటీస్ కి అక్కడ లేకుంటే కర్నూలుకు పోవాలా. ఫస్ట్ ఎమ్మిగనూరులో గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, లేదంటే గౌడప్ హాస్పిటల్ కానీ. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ప్రభుత్వము నిర్లక్ష్యం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద హాస్పిటల్ కి గవర్నమెంట్ కర్నూలు ప్రతి ఒక్క హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి. అక్కడికే పోవాలి. కర్నూలు హాస్పిటల్ పోతే ఇప్పుడు 70 కిలోమీటర్లు పోతే 3 గంటలు తగ్గుతుంది. అక్కడ పోయేదాకా మంచి అవుట్ అవుతాడు. అదే ఎమ్మెగనూరులో ఎందుకు లేదు? 70 పల్లెలు కమ్సకం అంటే 70 పల్లెలు ఎమ్మెగనూరులోనే మెరుగైన వైద్యం, తెలుగుదేశం వస్తేనే ఇలాంటి ఎందుకు పట్టించుకోరు? ఎమ్మెగనూరులో మెరుగైన వైద్యం అందించాలా. ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించి మెరుగైన వైద్యము ఎమ్మెగనూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పరికరాలు అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వైద్యము ఇక్కడే అందుబాటులో ఉండేటట్లు చేస్తే బాగుంటది. ఎమ్మెగనూరులోని చుట్టుపక్కల పల్లెలు దండిగా ఉన్నాయి. దీనికి ప్రతి ఒక్క దానికి మెరుగైన వైద్యము కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే లోపల ఏమైనా ప్రమాదం జరగవచ్చు. ఇందుకు తగిన సదుపాయాలు ఎమ్మిగనూరులో ఉండడము ఉత్తమం. చాలా ఉత్తమం. ఎందుకోసం కాదు, మీరు ఎందుకోసం మాట్లాడరు? ప్రజలు ఇక్కడ మాకు కావాలి, కర్నూలులో ఒక ఆసుపత్రి పెద్దది కావాలి, గవర్నమెంట్ ఎందుకు మాట్లాడరు? మీరేమంటారు? హాస్పిటల్ గురించి ఏం మాట్లాడతారు? సరైన నాయకులు లేని వల్ల ప్రతి ఒక్క దాన్ని నీరు గారిపోతుంది. ప్రతి ఒక్కనే. చలో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో